సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఇంత ఆత్మీయులు అయిపోయారు కదా, ఇప్పుడు సొంత ఫ్రెండ్స్ అనలేము, అన్నదమ్ములు అనలేము, ఏదో మీ మీ బంధానికి ఒక పేరు పెట్టలేము. ఇంత ఆత్మీయులైనప్పుడు అరే ఇది చేస్తే బాగుంటుందిరా, నువ్వు అది కొనుక్కుంటే బాగుంటుందిరా అని చెప్పుకుంటూ ఉంటారు కదా. అంటే ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కావచ్చు, పర్సనల్ విషయాల గురించి ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఏం చెప్తుంటారు ఎక్కువగా మీకు సజెషన్స్ కోట శ్రీనివాసరావు గారు? ఇప్పుడు ఆయన ఉన్న ఇల్లు నేను అడ్వాన్స్ ఇచ్చిన, అది రాజుబాబు గారి తమ్ముడు చిట్టిబాబుది ఆ స్థలం, ఆ ఇల్లు. చిట్టిబాబు ఇక్కడ అమ్ముకొని కుక్కడపల్లిలో వాళ్ళ అక్క వాళ్ళు నేను ఉంటారు, అక్కడ కొనుక్కున్నాడు ఒక ఇల్లు. ఇది అమ్మేసిపోయిండు. అప్పుడు నేను అన్న నువ్వు తీసుకోవా, నువ్వు రాజుబాబు అన్న అంటే నీకు ఇష్టం కదా అని అంటే, సరే తమ్ముడు అంటే పెద్ద నేను కొనుక్కోవాలని తీసుకోలేదు, అడ్వాన్స్ ఇవ్వలేదు. ఆడు అడిగిండు కదా నువ్వు తీసుకో అన్నా ప్లీజ్ అని అంటే సరే అన్న. ఆ మరుసటి రోజు కాదు, 5 రోజుల తర్వాత ఎరా ఏంటి అదేదో ఇల్లుకు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఇల్లు కొంటున్నావు నువ్వు అన్నాడు. ఆయన ఎప్పుడు అంతే సెటైర్లు వేస్తాడు, అవును అనుకుంటారేమో అట్లా ఏమి ఉండదు. అయితే అవునన్నా మాకు ఇవ్వచ్చు కదా, నువ్వే కొంటావా అన్నాడు. తీసుకో అన్నా. నిజంగా చెప్తున్నావు చెప్పు, నిజంగానే అంటున్నా తీసుకో అని నేను చిట్టిబాబుని పిలిచి, నా అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదు, ఆ అడ్వాన్స్ కోటన్న పేరు రాసుకో, కోటన్నకి ఇచ్చేసేయి అన్న. నేను అడ్వాన్స్ రిటర్న్ తీసుకోలేదు అంటే నేను కోటన్న ఇల్లు కొనడానికి నేను అడ్వాన్స్ ఇచ్చినట్టు లెక్క. సరే ఆయనకు ఉడుకుండా అయిపోయింది. నేను పక్కన ఇంకొక ఇల్లు వస్తే అది తీసుకున్నాను. నేను తీసుకుంటుంటే ఏమన్నాడో తెలుసు, అంటే అది మొదలుపెట్టి ఆగిపోయింది. ఆయనకు యాక్సిడెంట్ అయ్యి ఆ ప్రొడ్యూసర్ అది ఆగిపోతే, రే పెద్దగా కట్టి అక్కడ ఏదిరో చిన్నగా నాకు ఎంత చిన్నగా ఉందో అట్లనే చిన్నగా కట్టుకోవాలరా ఇల్లు, పెద్దగా కడతారా కొంతమంది, వద్దురా నువ్వు అట్టాడి పని చేయబాకు, అర్థమైంది కదా అంటే సరేలేబాయా కడతాము అంటే ఇక అప్పటికి బాగా క్లోజ్ అయిపోయినాం. కడతాం ఇట్ట చూడాలి నువ్వు, ఆ రేంజ్లో కడతా, అంతేగాని నాలాగా చిన్నది కట్టుకోరా, మేము చిన్నవి కట్టుకుంటే కాదు, ఎంత నేర్పుతున్నావే, సాదేవా కట్టినప్పుడు చూస్తాము అని. మళ్ళీ నా కొడకరే నువ్వు కట్టినా కడతారు అన్నాడు కదా. సరే అది 2-3 years దాకా నేను అక్కడ వర్క్ మొదలు పెట్టలేదు, కొని అట్లా ఉంచిన. ఎక్కడ కలిసినా కూడా అనేవాడు, ఎరా ఎప్పుడు కడుతున్నావు, చిన్నది వేసుకోరా ఎందుకు కట్టేది అనేవాడు. కడతా అనేవాడిని నేను. 3వ ఫ్లోర్ స్లాబ్ జరుగుతుంది ఇప్పుడు. అప్పుడు నేను ముందు కొన్నాను, అది గ్రౌండ్లోనే బేస్మెంట్లోనే ఆగిపోయింది, సెల్లార్ వేశారు ఆగిపోయింది. నేను కింద నుంచి 1st floor నుంచి 2nd floor 3rd floor వేస్తున్నాను. పైన వర్షం వచ్చేటట్టు ఉంది, స్లాబ్ పడుతుంది 3rd floor. నేను రామనాయుడు స్టూడియోలోనే షూటింగ్ ఇక్కడ ఫిలిం నగర్లో, వాడి నుంచి వచ్చి పైన నిల్చున్నా, గొడుగేసుకొని నిల్చొని ఆహా జాగ్రత్త చేయండి, తొందరగా కానివ్వండి అంటుంటే కోట పక్కనే కదా ఇల్లు, మధ్యలో రోడ్డు, అవతల కోట ఇల్లు. ఎరా స్లాబా? అవును 3వ floor. నేను నా కొడక కట్టనన్నావు, కడతామన్నా ఇదో కడుతున్నా, వస్తా నాకు అని అంటే టక్కున వెళ్ళిపోయాడు లోపలికి. అంటే నేను అన్నా కదా నువ్వు ఇట్లా చూడాలి నన్ను, నేను నిన్ను ఇట్లా చూడాలి, ఆ రేంజ్లో కడతా అన్నాను కదా, సరదాకి ఏడిపేయడానికి. నేను అట్లా ఏడిపిస్తే సార్లే పోయి అని అలిగేటోడు. నిజంగా అన్నట్టుగానే చేసిన నేను ఆ పని. తర్వాత ఎన్నిసార్లు నవ్వుకున్నాను నేను భలేగా ఏడిపించిన కోటని. నేను ఏడిపిస్తే దాన్ని ఏమనేటోడు కాదు పాపం, అట్లా సంతోషపడేవాడు. అదొకటి మరపురాని సంఘటన, అదొకటి.